హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు క్రిప్టో గురు తెలుగు. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. బికాస్ నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, అందువల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. ఇక నుంచి ఫ్రీక్వెంట్గా డైలీ వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు నేను ఆఫ్లైన్లో అయినా ఆన్లైన్లో అయినా సరే, ఆన్లైన్లో అయినా సరే, ఆఫ్లైన్లో అయినా సరే ఒక క్వశ్చన్ని నేను బాగా ఎదుర్కొంటున్నాను. దాని గురించి మీతో మాట్లాడదామని వీడియో చేస్తున్నాను. అదేంటే అన్న, ఈ ఇంటర్లింక్ అనేది ఫేకా రియలా? ఇందులో మనం మనీ ఇన్వెస్ట్ చేయొచ్చా, లేదంటే ఫ్రీగా మైనింగ్ చేసుకోవడం కరెక్టా? ఇందులో నుంచి మనకి మనీ వస్తాయా, లేకపోతే మనం ఇన్వెస్ట్ చేసిన టైం కూడా బొక్క అని చెప్పి నాకు చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. నాకు ఆన్లైన్లో తక్కువే, నాకు పెద్దగా వ్యూస్ కూడా రావు. సో ఖచ్చితంగా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మనల్ని బాగా సపోర్ట్ చేయండి. నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ని, బాగా ప్రాఫిటబుల్ యాప్స్ని, ప్లస్ మీకు ఆన్లైన్లో కూడా జాబ్స్ ఏమన్నా ఉన్నా సరే వాటిని కూడా నేను ఖచ్చితంగా నేను మీ ముందుకు తీసుకొస్తాను. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానీ, ఇంకోటి బబుల్ అని చెప్పి ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ తెలుసు నాకు, వాయిస్ ఓవర్ ప్లాట్ఫామ్. దాని గురించి కూడా సపరేట్ వీడియో చేస్తాను. నేను దానికి అప్లై చేస్తున్నాను, నాకు రిప్లై వచ్చింది, నాకు జాబ్ కూడా వచ్చింది. బట్ నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నేను చేయలేకపోతున్నాను. సో ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్. సో ఇప్పుడు ఇంకా ఈ ఇంటర్లింక్ గురించి చెప్పాలంటే, స్టార్టింగ్లో వచ్చినప్పుడు మీకు చాలామందికి తెలిసే ఉంటుంది పై కాయిన్ గురించి. స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఈ పై కాయిన్ కూడా చాలామంది ఇలాగే స్కామ్, ఫేక్, టైం వేస్ట్, దీనివల్ల రూపాయి లాభం ఉండదు, మన ఫోన్ డేటా వాళ్ళు తీసుకుంటారు, ఇంకోటి ఏంటంటే అదే మన మొబైల్లో ఉన్న డేటా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది, ఇంకోటి ఏంటంటే టైం వేస్ట్, ఇది ఒక స్కామ్, ఇలా చాలామంది అన్నారు. ఆల్మోస్ట్ 6 years పాటు డైలీ మైనింగ్ చేశారు. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది చేశారు. దురదృష్టవశాత్తు నేను చేయలేకపోయాను. ఆ టైంలో మీలాగే నేను కూడా అనుకున్నాను ఈ పై అనేది కూడా ఒక స్కామ్ అని. బట్ ఆఫ్టర్ 6 years 2025 మార్చిలో ఈచ్ వన్ కాయిన్ $3 దగ్గర లిస్ట్ అయ్యింది. ఇమాజిన్, నా ఫ్రెండ్ దగ్గర ఒకటి దగ్గర 1,00,000 కాయిన్లు ఉన్నాయి. ఆ 1,00,000 కాయిన్లు వాడు $3 దగ్గర అమ్మేసుకున్నాడు. అంటే $3 lakh, ఆల్మోస్ట్ 2.5 crore. ఏమీ చేయలేదు, జస్ట్ 6 years పాటు డైలీ మైనింగ్ చేస్తూ, వాడి సెక్యూరిటీ సర్కిల్లో ఉన్న వాళ్ళందరి చేత మైనింగ్ చేస్తూ, వాళ్ళందరికీ కేవైసీలు కంప్లీట్ చేయించి, తను కూడా కేవైసీ చేసి 6 years పాటు కన్సిస్టెంట్గా తను ఓపిక్గా చేశాడు. ఆ ఓపిక ఫలితం లైఫ్ సెట్ అయిపోయిందండి. సో అట్లాగే మనకి ఎప్పుడు ఏ ఆపర్చునిటీ వస్తుందో, లైఫ్ చేంజ్ అయ్యే ఏ ఆపర్చునిటీ వస్తుందో మనకు తెలియదు. వచ్చిన దేన్ని వదులుకోకుండా చేద్దాం. ఏమైంది, మహా అయితే డైలీ రోజులో మనకి పోయేది 1-2 నిమిషాలు. ఇంకా ఇన్వెస్ట్మెంట్ అంటారా, నేను ఎందులోనూ ఎప్పుడు ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్తాను. దేంట్లోనూ ఇన్వెస్ట్ చేయొద్దు. ఫ్రీగా వచ్చిన మైనింగ్ యాప్స్ మాత్రమే నేను ముందుకు తీసుకొస్తాను. మన ఛానల్ కూడా అదే, క్రిప్టో గురు తెలుగు. సో ఖచ్చితంగా మన ఛానల్కి ఫాలో అవ్వండి. ఫ్రీ మైనింగ్ యాప్స్ మాత్రమే నేను ముందుకు తీసుకొస్తాను. మనమందరం కలిసి చేద్దాం. ఈ యాప్లో ఇప్పటికీ మీరు జాయిన్ అవ్వకపోతే ఈ యాప్లో జాయిన్ అవ్వండి. రిఫరల్ కోడ్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా ఈ యాప్లో వచ్చిన ఒక అప్డేట్ గురించి చెప్తాను మీకు. కేవీ సార్ అని చెప్పి మన ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్స్ అందరికీ కూడా ఆయనే ఒక పెద్ద. అయితే ఆయన మన ట్విట్టర్ హ్యాండిల్లో ఒక పోస్ట్ చేశారండి. అదేంటంటే, ఈ నెల 28వ తారీఖున టోకెన్ అనేది ఎప్పుడు లిస్ట్ అవ్వబోతుంది అనేది ఈ నెల 28వ తారీఖున చెప్తారని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకి. సో వీలైనంత వరకు మీరు ఎంతమందిని వీలైతే అంతమందిని రిఫర్ చేయండి. ఎంతమందిని వీలైతే ఎంత ఎక్కువ వీలైతే అన్ని ఎక్కువ మైనింగ్ సెషన్లు చేయండి. డైలీ 6 సెషన్స్ ఉంటాయి. 6లో కనీసం 4 అయినా చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మనకి మంచి ప్రాఫిట్స్ ఉంటాయని అనుకుంటున్నాను నేను. ఇంకోటి, మన హెచ్సిఎస్ని ఎలా పెంచుకోవచ్చు అని చాలామంది అడుగుతున్నారు. హెచ్సిఎస్ని పెంచుకోవడం అనేది ప్రస్తుతానికి ఈ వాలెట్ అనేది, సూపర్ వాలెట్ అనేది క్రియేట్ అయింది. దాన్ని ఎలా క్రియేట్ చేయాలో కూడా మన ఛానల్లో వీడియో ఉంది, చూడండి. ఆ హెచ్సిఎస్ని ఎలా పెంచుకోవచ్చు అంటే, మీరు వీలైనన్ని మైనింగ్ సెషన్స్ డౌన్లైన్లో ఉన్న వాళ్ళ చేత చేయిస్తూ మీరు కూడా చేస్తే ఆటోమేటిక్గా మీకు హెచ్సిఎస్, హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది పెరుగుతూనే ఉంటుంది. మనకి ఇప్పటివరకు ఏంటంటే, ఏ క్రిప్టో కరెన్సీని కూడాను మనం ట్రేడింగ్లో పెట్టుకోవచ్చు, ట్రేడ్ చేయొచ్చు. ట్రేడ్ చేసిన తర్వాత వాటి నుంచి మనం డాలర్స్లోకి, రూపీస్లోకి వాటిని మనం ఎక్స్చేంజ్ చేసుకుని దాని నుంచి మనం మనీని వాడుకోవచ్చు. కానీ ఈ ఇంటర్లింక్ ఏంటంటే, ఇంటర్లింక్ వీసా కార్డ్తో టైఅప్ అయ్యి ఇంటర్లింక్ వీసా అని చెప్పి ఒక కార్డ్ తీసుకురాబోతుంది. ఆ కార్డ్ గురించి కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను, దాని విషయం ఏంటి మొత్తము. ఒకవేళ మీరు ఇప్పటికీ ఇంటర్లింక్లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా మీకు ఎలా జాయిన్ అవ్వాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఖచ్చితంగా దాన్ని ఫాలో అయ్యి జాయిన్ అవ్వండి. మీకు ఫ్రీగా వచ్చే 1000 కాయిన్స్ని
ఎలా క్లెయిమ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫ్రీగా 1000 కాయిన్స్ వస్తాయి మనకి. వాటిని ఎలా క్లెయిమ్ చేయాలో చూపిస్తాను. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం చూపిస్తాను మీకు. మీ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇంటర్లింక్ నెట్వర్క్ అని టైప్ చేయండి. కింద బ్లూ కలర్లో ఉంది కదా ఇంటర్లింక్ నెట్వర్క్ అని, దాన్ని డౌన్లోడ్ చేయండి. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఓపెన్ చేస్తున్నాను. మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. గెట్ స్టార్టెడ్ నౌ మీద మీరు యారో మార్క్ని స్వైప్ చేయండి. చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. మనం ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నాం కాబట్టి సైన్అప్ చేస్తున్నాం కాబట్టి సైన్అప్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు డైస్ సింబల్ మీద టచ్ చేయండి. ఇది మీ యూనిక్ ఐడి. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఒక్క నిమిషం, నేను స్క్రీన్ షాట్ తీసేసుకున్నాను. నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేసి ఇప్పుడు మీ పాస్వర్డ్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. నేను డెమో కోసం కాబట్టి 1 2 3 4 5 6 క్రియేట్ చేస్తున్నాను. కంటిన్యూ, మళ్ళీ సేమ్ పాస్వర్డ్, కంటిన్యూ. ఇప్పుడు సైన్ ఇన్ విత్ జీమెయిల్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్లో ఉన్న జీమెయిల్స్ని చూపిస్తుంది. ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి లాగిన్ అయితే మనకి ఇలా వస్తుంది డాష్బోర్డు. సో ఇప్పుడు మనం ఎల్లో కలర్లో, గోల్డ్ కలర్లో మైన్ ఐటీఎల్జీ అని ఉంది చూసారా, దాని మీద ట్యాప్ చేయండి. మనం ప్రతిసారి మైనింగ్ చేయాలంటే ట్యాప్ చేయాల్సింది దాని మీదే. సో ట్యాప్ చేశాను. 1 మినిట్. ఇప్పుడు మీకు యాడ్ కనబడుతుంది. ఆ యాడ్ని చూడండి. స్కిప్ అనే ఆప్షన్ వచ్చేంత వరకు. స్కిప్ ఆప్షన్ రాగానే యాడ్ని స్కిప్ చేసేయండి. చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది స్క్రీను. ఇది మీకు ఫస్ట్ టైం కాబట్టి ఇలా వస్తుంది, తర్వాత ఇలా రాదు. మైన్ ఐటీఎల్జీ మీద ట్యాప్ చేస్తే మీరు 20 కాయిన్స్ అనేది ఇప్పుడు ఐటీఎల్జీ మైన్ చేసినట్టు లెక్క. ఇప్పుడు మీకు ఫ్రీగా వచ్చే 1000 ఐటీఎల్జీ కాయిన్స్ని మీరు ఎలా క్లెయిమ్ చేసుకోవాలనేది చెప్తాను. పైన మీ ఐడి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మనిషి సింబల్ ఉంది కదా పైన, మీ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి 2 ఉన్నాయి, నాట్ వెరిఫైడ్, రిఫరల్స్ మీద టచ్ చేయండి. ఇది ఇంటూ మార్క్ కొట్టేసేయండి. దీన్ని పైన ఇంటూ మార్క్ కొట్టేసిన తర్వాత మీరు కిందకి రండి. ఇక్కడ బ్లర్గా ఉన్నాయి కదా, ఆ ప్లేస్లో మీ ఇన్వైట్ లింక్, మీ ఇన్వైట్ కోడ్ వస్తాయి. ఇప్పుడు మీరు హ్యూమన్ హ్యాష్లోకి వెళ్ళాలి. ఈ ప్లేసెస్లో మీరు ఎవరిదన్నా ఇంటర్లింక్ వాళ్ళది రిఫరల్ ఎంటర్ చేస్తే కానీ మీరు రావు. సో హ్యూమన్ హ్యాష్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఇన్విటేషన్ కోడ్ అని చూసారా, ఎంటర్ కోడ్ అని. ఆ కోడ్లో 0.5 HP ఉంది చూసారా, ఆ స్పేస్లో మీరు ఎవరిదన్నా ఇన్విటేషన్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఎవరిదన్నా ఉంటే వాళ్ళది ఎంటర్ చేయండి, లేకపోతే నాది ఎంటర్ చేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఖచ్చితంగా అది చూసి ఎంటర్ చేయండి. అది ఎంటర్ చేస్తేనే మీకు 1000 కాయిన్స్ అనేవి బోనస్ వస్తాయి, లేకపోతే రావు. సో ఎంటర్ చేశాను. మైన్ యువర్ ఐటీఎల్జీ మీద ట్యాప్ చేయండి. చెక్ మార్క్ ఇచ్చేయండి. ఇక్కడ చెక్ మార్క్ ఇచ్చి స్కిప్ లేటర్ కొట్టేసి మీకు 1000 ఐటీఎల్జీ కాయిన్స్ అనేవి వచ్చేసాయి. సో ఇప్పుడు మీరు ఇందులో ఎలా వెరిఫైడ్ అవ్వాలి అనేది చూపిస్తాను. మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ మీ ఐకాన్ మీద క్లిక్ చేస్తే అకౌంట్ మీద నాట్ వెరిఫైడ్ అని ఉంది చూసారా ఇందాక రిఫరల్స్ పక్కన, దాని మీద ట్యాప్ చేయండి. వెరిఫై యువర్ ఐడెంటిటీ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ దీనికి చెక్ మార్క్ ఇచ్చేసి నెక్స్ట్ అనే దాని మీద ట్యాప్ చేస్తే మీ కెమెరా ఆన్ అవుతుంది. అది కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది మనకి. సేమ్ అట్లాగే మనం అది చెప్పినట్టు చేస్తే రైట్ చూడమంటుంది, లెఫ్ట్ చూడమంటుంది, పైకి చూడమంటుంది, కిందకి చూడమంటుంది. సేమ్ కరెక్ట్గా మన ఫేస్ అనేది ఫ్రేమ్లో సరిగ్గా ఫిట్ అవ్వాలి. ఎందుకంటే అది మన ఫేస్ని ఫోటో తీసుకోదు, స్కానింగ్ చేసి కోడింగ్ రూపంలో తీసుకుంటుంది. సో కరెక్ట్గా మన ఫేస్ ఫిట్ అయ్యేలా చేస్తే అయిపోతుంది. డన్, అయిపోయింది. అంతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ప్రస్తుతానికి మనకి ఇంకా హాల్వింగ్ ఏం జరగలేదు, కాయిన్స్ బాగా వస్తున్నాయి. ఇప్పుడే మీరు వీలైనంత మంది డిఫర్ చేయండి, వీలైనన్ని మైనింగ్ సెషన్స్ చేయండి. రోజు 6 ఉంటాయి చెప్పాను కదా ఇందాకే, అందులో కనీసం 4 అయినా చేయండి డైలీ. అండ్ మీకు వీలైనంత మందిని ఇందులో రిఫర్ చేసి వాళ్ళని కూడా ఇందులోకి వచ్చి వాళ్ళు కూడా కన్సిస్టెంట్గా మైనింగ్ చేసేలా చూసుకుంటే మీ హెచ్సిఎస్ పెరుగుతుంది, మీకు వచ్చే కాయిన్స్ కూడా పెరుగుతాయి. దాంతోపాటు మీరే మీ కింద డౌన్ లైన్స్లో ఒక 5 మెంబర్స్ ఉన్నా వాళ్ళతో కలిపి సెక్యూరిటీ గ్రూప్ను తయారు చేసుకుని ఆ గ్రూప్తో కలిసి మైనింగ్ చేస్తూ ఉన్నా, లేకపోతే మీరు వేరే వాళ్ళ గ్రూప్లో జాయిన్ అయ్యి వాళ్ళతో కలిపి సెక్యూరిటీ గ్రూప్లో మైనింగ్ చేస్తూ ఉన్నా మీకు కాయిన్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. దాన్ని కూడా మిస్ చేసుకోకండి. ఇంకా టైం తక్కువ ఉంది. రేపు 28th అనౌన్స్ చేస్తారు. నేను అనుకుంటున్నాను రేపు మార్చిలో లిస్ట్ అవుద్ది అని అనుకుంటున్నాను. వాళ్ళు చెప్పడం కూడా అదే చెప్పాడు. Q1 2026 Q1లోనే రిలీజ్ చేస్తారన్నారు, Q1లో. అంటే మార్చ్ ఏప్రిల్ ఆ రేంజ్లో రిలీజ్
ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుద్ది అని నేను అనుకుంటున్నాను. సో మనకి ఇంకా 3 మంత్సే టైం ఉంది. వీలైనంత మంది ఎక్కువకి రిఫర్ చేయండి, వీలైనంత ఎక్కువ మైనింగ్ సెషన్స్ చేయండి, సెక్యూరిటీ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇంకా కనుక మీరు ఇంకా ఈ ఇంటర్లింక్ ల్యాబ్లో జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదా మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎలా రిజిస్టర్ చేసుకోవాలో చూపిస్తాను. నా రిఫరల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫ్రీగా వచ్చే 1000 కాయిన్స్ కూడా క్లెయిమ్ చేసుకోండి. జై హింద్. సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా.